దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రేమవందనాలు తెలియజేస్తూ, ఆయన వాక్యమే సత్యము అనేటువంటి కార్యక్రమం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకునేటువంటి భాగ్యాన్ని ప్రభు నాకు అనుగ్రహించినందుకు ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, మరి ఈ దినము మనము మత్తయి సువార్త 7వ అధ్యాయము 24 నుండి 27 వచనాల భాగాన్ని మనం చదువుకుందాం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకుని నా బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని నా బుద్ధిహీనుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. ప్రభునందు ప్రేమైనటువంటి సహోదరులారా, మనము చదువుకున్నటువంటి వాక్య భాగము మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు కొండ మీద చేసినటువంటి ప్రసంగంలో చివరి మాటలను మనం చదువుకున్నాం. ఇక్కడ 2 ఇళ్ళు కనబడతా ఉన్నాయి. ఒక ఇల్లు బండ మీద పునాది వేసి కట్టబడింది, ఒక ఇల్లు ఇసుక మీద పునాది వేసి కట్టబడింది. ఈ 2 ఇళ్ల మీదకి మరి వర్షము, వరద, గాలి 3 వచ్చాయి. కానీ బండ మీద పునాది వేసి కట్టబడినటువంటి ఇల్లు పడలేదు. కారణం ఏమిటంటే ఆ ఇల్లు బండ మీద కట్టబడింది అని మనం చదువుకున్నాం. అయితే ఈ ఇల్లు అంటే ఏమిటి ప్రియులారా? ఇక్కడ సందర్భాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే ఈ ఇల్లు అనగా మన విశ్వాస జీవితం. రక్షించబడినటువంటి మనము మన విశ్వాస జీవితములో బలంగా స్థిరంగా ఉండాలి అని అంటే మనము బండ మీద పునాది వేసి కట్టబడినటువంటి ఇంటి వలె మనం ఉండాలి అని ప్రభు ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయము ప్రారంభం నుండి 7వ అధ్యాయము చివరి వరకు కూడా మన ప్రభువారు చేసినటువంటి ఈ మహాప్రసంగంలో ఆయన సెలవిచ్చినటువంటి మాటలే మనకు పునాదిగా మనం చేసుకొని, అనగా ఆయన మాటల్ని మనము అనుసరించి జీవిస్తూ ఉన్నప్పుడు అది బండ మీద కట్టబడినటువంటి ఇంటి వల్లే స్థిరంగా మన విశ్వాస జీవితం ఉంటుంది అని మన ప్రియ ప్రభువారు ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, పునాది అనేది చాలా ముఖ్యమైనది. మనం ఏదైనా ఒక చిన్న ఇల్లు కట్టేటప్పుడు దానికి పునాది వేస్తాం. పునాది ఎంత బలంగా ఉంటే ఆ ఇల్లు అంత స్థిరంగా ఉంటుంది. ఎందుకంటే ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు వర్షము, వరద, గాలి లాంటి ఎన్నో శ్రమల గుండా మనం ప్రయాణం చేయాలి. ఎన్నో శోధనలు మనకు ఎదురవుతూ ఉంటాయి. వాటన్నిటిని కూడా తట్టుకొని నిలబడగలగాలి అని అంటే మన ఇల్లు, మన విశ్వాస జీవితము మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు సెలవిచ్చినటువంటి మాటల మీదనే మనము కట్టుకోవాలి. యోధా పత్రికలో కూడా భక్తుడైనటువంటి యోధా ఒక మాట రాశాడు, మీరు అతి పరిశుద్ధమైనటువంటి దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోండి అన్నాడు. మనము కట్టుకోవాలి. మన విశ్వాస జీవితాన్ని దినదినము కట్టుకుంటూ మనం ఉండాలి. ఎందుకంటే ఈనాడు మనము ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితుల గుండా మనం వెళుతూ ఉన్నాం. అనేక దుర్బోధలు మనకి వినబడుతూ ఉన్నాయి. పరిస్థితులు కూడా అంత అనుకూలంగా లేవు, ప్రతికూలంగానే పరిస్థితులు ఉంటూ ఉన్నాయి. ఎన్నో శ్రమలు, శోధనలు మనకి ఎదురవుతూ ఉన్నాయి. అయితే వీటన్నిటినీ కూడా తట్టుకొని మనం నిలబడాలి. పడిపోకూడదు, కూలిపోకూడదు, జారిపోకూడదు. మరి ప్రభు కొరకు మనము నిలవాలి అనేది ఇక్కడ ప్రభు చెప్తున్నటువంటి ఆయన వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ పునాది మీద కట్టుకోవటము అంటే ఇక్కడ ప్రభువారు చెప్పారు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు. దేవుని మాటలు మనం వింటూ ఉన్నాం. అయితే వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును అని ప్రభు చెప్పారు. అయితే మరొక వ్యక్తి ఆయన మాటలు వింటూ ఉన్నాడు, కానీ
వాటి చొప్పున చేయడం లేదు. ఇతను ఇసుక మీద పునాది వేసి ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉన్నాడు అని ప్రభువారు ఇక్కడ తేటగా మనకి తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియులారా, బండ మీద ఇల్లు కట్టుకోవటము అనంటే ముందు మనము బండ అంటే మనము అర్థం చేసుకోవాలి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 4వ వచనంలోను 3వ అధ్యాయము 11వ వచనంలోను ఆ బండ క్రీస్తే అని వ్రాయబడి ఉంది. బండ క్రీస్తే, క్రీస్తు అనేటువంటి బండ మీద మనము పునాది వేసుకోవటము అని అంటే ఆ యేసుక్రీస్తు ప్రభువారు సెలవిచ్చినటువంటి ఆయన మాటలు విని వాటి ప్రకారంగా జీవించటమే మనము బండ మీద పునాది వేసి ఇల్లు కట్టుకోవటం అనేటువంటి భావం. ప్రియులారా, గమనించండి, కేవలం మనము యాకోబు పత్రికలో రాయబడినట్లు వినువారు మాత్రమై ఉండక మిమ్మును మీరు మోసపుచ్చుకోకండి అని దేవుని యొక్క వాక్యపు హెచ్చరికను మనము మరిచిపోతూ ఉన్నాం. ఎందుకంటే దేవుని యొక్క వాక్యాన్ని వినేది, దాన్ని అనుసరించి నడవటానికే దేవుడు మనతో సారిసారికి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాటను మనము పెడచెవిని పెట్టకుండగా కేవలము వినేవారుగా మాత్రమే ఉండకుండగా ఆయన మాట ప్రకారంగా మనము జీవించటం, మనము బండ మీద మన విశ్వాస జీవితాన్ని కట్టుకోవటం అవుతుంది. అయితే ఆయన మాటలు మనము విని విడిచిపెడితే అది ఇసుక మీద పునాది వేసి కట్టబడినటువంటి ఇల్లులాగా మన జీవితం ఉంటుంది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది ప్రియులారు. అందుకనే ప్రాముఖ్యంగా మన ప్రభువారు సెలవిచ్చినటువంటి ఈ మాటలో మనం గమనించాలి, కేవలం దేవుని యొక్క వాక్యాన్ని వినటం కొరకే కాదు, దేవుని యొక్క వాక్యాన్ని విని దాని ప్రకారంగా మనం చేయాలి. రోమాపత్రికలో పౌలు చెప్పాడు, ధర్మశాస్త్రాన్ని వినువారు మాత్రము నీతిమంతులు కాదు, ధర్మశాస్త్రాన్ని అనుసరించువారే నీతిమంతులు అని. దేవుని యొక్క వాక్యాన్ని కేవలం వినటం మాత్రమే కాదు, విన్నదాని ప్రకారంగా మనం జీవించినప్పుడు మాత్రమే మన విశ్వాస జీవితము ప్రభువులో స్థిరంగా ఉంటుంది ప్రియులారు. ఈనాడు మనము చూస్తున్నాం, విశ్వాసులు, అనేక మంది సేవకులు, అనేక మంది పెద్దలు, పరిచారకులు, ఎంతోమంది గొప్పగా సేవ చేసినటువంటి వారు విశ్వాస జీవితంలో స్థిరంగా ఉండలేక పక్కకు తొలగిపోయి, పడిపోయి, జారిపోయి, కూలిపోయినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే విశ్వాస జీవితము అనేది మనం ప్రారంభించినది మొదలుకొని ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ప్రభువారు సెలవిచ్చినట్టుగా ఖచ్చితంగా మనకి శ్రమలు, శోధనలు ఉంటాయని ప్రభువారు చెప్పారు కనుక మనము ఆ శోధనల గుండా, శ్రమల గుండా మనం వెళ్ళినప్పుడు మనం పడిపోకుండా ఉండేందుకు ప్రభువారు ఇచ్చినటువంటి గొప్ప సహాయం ఏమిటి అంటే ఆయన మాటలు విని దాని ప్రకారంగా జీవిస్తే మనం పడిపోకుండా బండ మీద పునాది వేయబడినటువంటి ఇల్లులాగా మనం ఉంటాము అని ఇక్కడ మనము జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. ప్రియులారా, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు అని బైబిల్ మనకి చాలా సెలవిస్తూ ఉంది. మరి పునాదులు పాడైపోతే నీతిమంతుడైనా ఏమీ చేయలేడు. కాబట్టి ముఖ్యమైనది ఏది అంటే మనకి పునాది. మనము పునాది మీద ఉన్నప్పుడు మాత్రమే మనం పడిపోకుండా ఉంటాం. ఆ పునాది మన ప్రభువైన యేసుక్రీస్తునే మనం చేసుకోవాలి. అసలు సంఘము అనేటువంటి దేవుని మందిరం మరియు ఏ విధంగా కట్టబడుతూ వచ్చింది అని మనం ఆలోచన చేస్తే ఎఫెసీ పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు 2వ అధ్యాయము 20వ వచనంలో ఈ విధంగా వ్రాశాడు, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపొస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ప్రియులారా, మీరు గమనించండి, పునాది వేసే ముందు మూలరాయి వేస్తాం. ఆ మూలరాయి ఎవరు అంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. ఆ తర్వాత ప్రవక్తలు, అపొస్తలులు వారు పునాది వేశారు. ఆనాడు యేసుక్రీస్తుని ముఖ్యమైన మూలరాయిగా ఎంచుకుని ఆ రాయి మీద అపొస్తలులు, ప్రవక్తలు పునాది వేశారు.
కాబట్టి ఆనాటి అపొస్తలులు కానీ ఆనాటి ప్రవక్తలు కానీ ఇప్పుడు లేరు. ఎందుకంటే వారి అవసరత కూడా లేదు. కారణం ఏమిటంటే పునాది అనేది ఒక్కసారి మాత్రమే వేస్తాం. ఆ తర్వాత పునాది మీద ఎన్నో అంతస్తులు మన స్తోమత కొలది దానిపైన మనం కట్టుకుంటూ ఉంటాం. ఆనాడు దేవుడు ముఖ్యమైనటువంటి మూలరాయి అయినటువంటి యేసుక్రీస్తు అనేటువంటి ఆ బండ మీద అపొస్తలులు ప్రవక్తలు పునాది వేశారు. వారు వెళ్ళిపోయారు. ఆ పునాది మీద ఇప్పుడు సంఘము కట్టబడుతూ ఉంది. అదే విషయాన్ని పేతురు తన మొదటి పత్రికలో 2వ అధ్యాయములో 5వ వచనంలో ఆయన ఈ విధంగా సెలవిచ్చారు. చూడండి, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా కట్టబడుచున్నారు. ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమునగు మూలరాతిని సీయోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు అని దేవుని యొక్క వాక్యములో మనం చదువుతూ ఉన్నాం. ప్రియులారా, ఆనాడు అపొస్తలులు ప్రవక్తలు వేసినటువంటి పునాది మీద మనము సజీవమైనటువంటి రాళ్ల వలె ఆయనలో మనము ఒక మందిరముగా కట్టబడుతూ ఉన్నాం. సంఘము అనేటువంటి మందిరము ఇది కట్టబడుతున్నటువంటి మందిరం. పునాది ఒక్కటే, ఒకేసారి వేయబడినటువంటి పునాది అది. ఆ పునాది మీద మనము ఆత్మ సంబంధమైనటువంటి మందిరంగా కట్టబడుతూ ఉన్నాం. ప్రియులారా, ఆ పునాదిలో ముఖ్యమైనటువంటి మూలరాయి మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మరి అపొస్తలులు ప్రవక్తలు వేసినటువంటి పునాది యేసుక్రీస్తు అనేటువంటి బండ మీదనే, ఆ మూలరాయి మీదనే వారు పునాది వేశారు. అదే దేవుని యొక్క వాక్యం. ప్రియులారా, అలాగున మనము ఈ పునాది మీద మనం కట్టబడుతూ ఉన్నాం. ప్రియులారా, పునాది మీద కట్టబడినటువంటి కట్టడము ఏదైనా కానీ అది స్థిరంగా ఉంటుంది, అది బలంగా ఉంటుంది. అది ఒక విశ్వాస జీవితమైనా లేక సంఘమైనా అది ఎన్నటెన్నటికీ కూడా కూలిపోకుండా పడిపోకుండా ఉంటుంది అని మనం దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి మన విశ్వాస జీవితమే ఒక ఇల్లు, అలాగే సంఘమే ఆయన ఇల్లు. తర్వాత మూడవదిగా మనం ఇక్కడ చూస్తున్నప్పుడు మరొక విషయాన్ని మనము దేవుని యొక్క వాక్యంలో మనము చదువుదాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 3వ అధ్యాయము 10వ వచనం నుండి మనం గమనిస్తే, ప్రియులరా, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసు క్రీస్తే. ఎవడైనను ఈ పునాది మీద బంగారము వెండి వెలగల రాళ్ళు కర్ర గడ్డి కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును అని ఇక్కడ లేఖన భాగంలో మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఇక్కడ మనం చూసినప్పుడు పనిని గురించి చెప్పబడింది. ఇక్కడ 2 పనులు మనకు కనబడుతూ ఉన్నాయి. ఒక పని వెండి బంగారము వెలగల రాళ్ళు, మరొక పని కర్ర గడ్డి కొయ్యకాలు. అయితే ఈ పనులు మరి మనం ఇక్కడ చూస్తున్నప్పుడు పునాది మీద కట్టబడేటువంటి పనిగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ ఏమని రాయబడింది? ఆ పునాది యేసుక్రీస్తే, బండ యేసుక్రీస్తే, మూలరాయి యేసుక్రీస్తే, పునాది యేసుక్రీస్తే. యేసుక్రీస్తు అంటే ప్రియులరా, మరి ఆయన మాటలు, లేకపోతే ఆయన మాటలు అనగా ఆయన వాక్యం, ఆయన వాక్యాన్ని విని దాని ప్రకారంగా చేసినటువంటి పని వెండి బంగారము వెలగల రాళ్ల వలె అది విలువైనదిగా, అది నిలిచేటటువంటి పనిగా ఉంటుంది. ప్రియులారా, అలా కాకుండా
మరి తనకు నచ్చినట్టుగా, తనకు తోచినట్టుగా, తన మనసుకు వచ్చినట్టుగా చేసేటువంటి పని, మరి అది కర్ర గడ్డి కొయ్యకాల వలె అది ఒక చౌకబారు పనిగా, అది అగ్నిలో వేస్తే కాలిపోయేటువంటి పనిగా, నిలవనటువంటి పనిగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియులారా. మెట్టుకు ఏది ఏమైనప్పటికీ కూడా మనము దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత, రక్షించబడిన తర్వాత మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని మరి బండ మీద వేసినటువంటి పునాది వలె మనము కట్టుకోవాలి. అలాగ కట్టుకోవాలని అంటే ఇక్కడ మనము ప్రాముఖ్యంగా చూస్తున్నటువంటి అంశం ఏమిటంటే, మరి ఆ పునాది యేసుక్రీస్తే, ఆ బండ యేసుక్రీస్తే, మరి ఆ పునాది మీద మనము కట్టుకోవటము అంటే ఆయన మాట విని, ఆయన యొక్క వాక్యాన్ని విని, ఆయన మాట ప్రకారంగా, ఆయన వాక్య ప్రకారంగా జీవించటమే మనము ఆయన పునాది మీద కట్టబడుతున్నటువంటి విషయము. మనము పునాది మీద కట్టుకోవటం అంటే అదే. కాబట్టి ప్రియులారా, ముందు మన వ్యక్తిగత జీవితము అనేది చాలా ప్రాముఖ్యం. సంఘములో కానీ, మరి కుటుంబములో కానీ మన యొక్క ఆధ్యాత్మిక జీవితము, విశ్వాస జీవితము, మన వ్యక్తిగత జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మన సాక్ష్యము నిలవాలన్నా, మన జీవితంలో ప్రభు కొరకు నిలిచి మనము ప్రభు కొరకు సాక్ష్యం ఇవ్వాలన్నా, మనము నిలబడడానికి దేవుడు ఏర్పరిచినటువంటి బండ ఏదంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అంటే అదే ఆయన యొక్క వాక్యాన్ని విని దాని ప్రకారంగా జీవించటం. కాబట్టి మన విశ్వాస జీవితంలో పడిపోకుండా, జారిపోకుండా ఉండాలంటే ముందు దేవుని యొక్క వాక్యాన్ని మనము చదివినా, దేవుని యొక్క వాక్యాన్ని మనం విన్నా, దేవుని యొక్క వాక్యాన్ని మనం బోధించినా, ఆ వాక్య ప్రకారంగా జీవిస్తూ ఉన్నప్పుడు మాత్రమే మనము ఆ బండ మీద కట్టబడినటువంటి ఇంటిని పోలిన వారంగా మనం ఉంటాము. కాబట్టి సంఘము, ఇక్కడ చూడండి, సంఘము అనేది కూడా మరి దేవుని యొక్క వాక్యం అనేటువంటి పునాది మీద కట్టబడాలి. ఈనాడు దర్శనాల మీద సంఘాలను కట్టేవాళ్ళు ఉన్నారు, మరి కళల మీద సంఘాలను కట్టేటువంటి వారు ఉన్నారు. తర్వాత కొన్ని మరి ఆధారాలు, తమ సొంత ఆధారాలను పెట్టుకుని సంఘాలను కట్టేటువంటి వాళ్ళు ఉన్నారు, కులాల మీద సంఘాలను కట్టేటువంటి వారు ఉన్నారు. ఇలాగ రకరకాలుగా మనం చూస్తూ ఉన్నాం. మరి పునాది అనేది దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క వాక్యము అనేటువంటి పునాది అనేది మనం ఇక్కడ చూస్తామన్నాం. వేయబడినది తప్ప మరి వేరొక పునాది లేదు అని ఇక్కడ మనము దేవుని యొక్క వాక్యంలో మనం చదువుకున్నాం. కాబట్టి వేయబడినది తప్ప అంటే ముఖ్యమైనటువంటి మూలరాయి అయినటువంటి యేసుక్రీస్తు అనేటువంటి ఆ బండ మీద అపోస్తులు, ప్రవక్తలు ఆనాడు వేసినటువంటి పునాది మీదనే ఒక సంఘము కట్టబడాలి. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా మత్తయి సువార్త 16వ అధ్యాయంలో పేతురును ఉద్దేశించి మాట్లాడుతూ, మరి నీవు పేతురువి, నీవు రాయివి, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని చెప్పాడు. అక్కడ రాయి అనేది పేతురు, బండ అనేది క్రీస్తు. అక్కడ బండ అనేటువంటి క్రీస్తు అనేటువంటి ఆ పునాది మీద నా సంఘమును కడతాను అంటే అక్కడ దాగి ఉన్న భావం ఏంటంటే ప్రియులారా, మరి యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులను అడిగాడు, మరి ప్రజలు నన్ను గురించి ఏమనుకుంటున్నారు అని శిష్యులను అడిగినప్పుడు శిష్యులు ప్రజలు ఏమనుకుంటున్నారు ఆ సంగతిని ప్రభువుకు తెలియచేసినప్పుడు ప్రభు అన్నారు, అయితే మీరైతే నన్ను గురించి ఏమనుకుంటున్నారు అన్నప్పుడు పేతురు అన్నాడు, నీవు సజీవుడైనటువంటి దేవుని కుమారుడువు, నీవు క్రీస్తువు అని పేతురు ఇచ్చినటువంటి సమాధానాన్ని బట్టి ఆ సమాధానంలోనే ఉంది నిజమైనటువంటి బండ. అతడు నమ్మినటువంటి విశ్వాసం, అతడు అంగీకరించినటువంటి విశ్వాసం. మరి పేతురు ఏమని యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించాడు? నీవు సజీవుడైనటువంటి దేవుని కుమారుడవు, నీవే క్రీస్తువు అనేటువంటి విశ్వాసము అనేటువంటి ఆ బండ మీద సంఘాన్ని దేవుడు కడుతూ ఉన్నాడు ప్రియులారా. ఈ విధమైనటువంటి విశ్వాసము లేకుండగా రకరకాల విశ్వాసాలతో, రకరకాల పద్ధతులతో, రకరకాల విషయాలలో మరి ఈనాడు సంఘాలను కడుతూ ఉన్నారు. ఆ సంఘాలన్నీ కూడా కర్ర గడ్డి కొయ్యకాల వలె కాలిపోతాయని ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. సంఘము అనేటువంటిది ప్రభు వచ్చేటప్పటికి నిలిచి ఉండాలి, లేకపోతే ప్రభు యొక్క రాకడలో ఎత్తబడాలి అని అంటే ఇదిగో ఈ పునాది మీద సంఘము కట్టబడాలి. ఇక తర్వాత మూడవదిగా మనం ఏం చూస్తున్నామంటే పని. మరి చూడండి, ఒక విశ్వాసి కానీ, ఒక పరిచారకుడు కానీ, ఒక సంఘ పెద్ద కానీ, ఒక సేవకుడు కానీ మరి ప్రభు కొరకు చేసేటువంటి పని నిలిచి ఉండాలి అని అంటే ఇక్కడ మనము ఎలాగున పని చేయాలో,
దేన్ని ఆధారం చేసుకుని ఆ పనిని చేయాలో అనేది ఇక్కడ 3వ లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఇక్కడ ఏమన్నాడు? ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును, ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును, మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును అని ఇక్కడ రాయబడి ఉంది ప్రియులారా. ఇక్కడ మనం చూస్తున్నాం, దేవుని కొరకు చేసేటువంటి పని ఏదైనా కావచ్చు, అది చిన్నదైనా పెద్దదైనా, మరి ఆ పని పునాది మీద కట్టబడాలి. పునాది మీద కట్టబడాలి. ఆ పునాది ఎవరు? యేసుక్రీస్తు. ఆ బండ ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అంటే ఆయన మాట విని ఆ మాట ప్రకారంగా చేయటం. ఏ చిన్న పని చేసినా, సంఘములో కానీ బయట కానీ ప్రభు కొరకు ఏ చిన్న పని చేసినా అది పునాది మీద కట్టబడినటువంటి పనిలాగా ఉండాలి. ఎందుకంటే ఈ పని మరి ఒకనాడు పరీక్షించబడుతుంది. ఎవరు చేసిన పనైనా కానీ ఆ పని పరీక్షకు నిలిస్తే వారికి బహుమానం వస్తుంది, అది కాలిపోతే వారికి నష్టం కలుగుతుంది అని ఇక్కడ చెప్పాడు. ఈ పనులను గురించి 2 విధాలుగా ఇక్కడ మనకి జ్ఞాపకం చేశాడు. అక్కడ మొదట మనము 2 పునాదుల మీద కట్టబడిన ఇల్లుని మనం అక్కడ చూసాం. ఒకటి బండ మీద కట్టబడినటువంటి పునాది మీద కట్టబడిన ఇల్లు, రెండవది ఇసుక మీద పునాది వేసి కట్టబడిన ఇల్లు అని 2 చూసాం. ఆ రెండిట్లో బండ మీద కట్టబడినటువంటి పునాది వేయబడి కట్టబడినటువంటి ఇల్లు నిలబడింది, ఇసుక మీద పునాది వేసి కట్టబడినటువంటి ఇల్లు కూలిపోయింది అని మనం చూసాం. ఇక్కడ కూడా 2 పనులు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఒక పునాది బంగారము, వెండి, వెలగల రాళ్ళు. దీని యొక్క విలువను మనకి ఇక్కడ కనపడుస్తూ ఉంది. ఎందుకంటే ఈ యొక్క పని అనేది మరి బండ మీద కట్టబడిన పని, బండ మీద ఆధారపడి చేసినటువంటి పనిగా కనబడతా ఉంది. బండ మీద ఆధారపడి చేయటం అంటే ఇప్పుడు వాక్యాన్ని విని దాని ప్రకారంగా చేసేటువంటి పనిగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎవరైతే వాక్యానుసారంగా మరి దేవుని పరిచర్య చేస్తారో, ఎవరైతే దేవుని యొక్క వాక్యానుసారంగా దేవుని పనిని జరిగిస్తారో ఆ పని విలువైనదిగా ఉంటుంది, అది నిలిచేదిగా ఉంటుంది. ఎందుకంటే ఈ కర్ర, గడ్డి, కొయ్యకాలు అనేటువంటి ఈ పని చాలా చౌకబారు పని. ఎందుకంటే ఇది విలువలేనటువంటి పని. ప్రజల దృష్టిలో ఇది చాలా ఎక్కువగా కనబడుతుంది. ఎందుకంటే మరి వెండి, బంగారము, వెలగల రాళ్ళు అనేవి చాలా ఖరీదైనవి. మరి కొంచెము బంగారము మరి అమ్మి గడ్డి కానీ, కర్ర కానీ, కొయ్యకాలు కానీ కొంటే అవి చాలా ఎక్కువైనటువంటి పరిమాణంలో మనకి ఎక్కువైనట్టుగా కనబడతా ఉంటాయి. కానీ ఈ 2 మీద అగ్ని వేసినప్పుడు అవి 2 అగ్నిలో పడవేసినప్పుడు ఈ 2 కూడా అగ్ని చేత పరీక్షించబడినప్పుడు ఈ కర్ర, గడ్డి, కొయ్యకాలు అనేటువంటి పని పూర్తిగా కాలిపోయి అస్సలు ఆ పని నామరూపాలు లేకుండా అది కేవలం మసైపోతుంది, మాడి మసైపోతుంది, దాని యొక్క ఉనికే కనబడకుండా పోతుంది. అయితే మనము ఇక్కడ చూస్తున్నటువంటి ఈ బండ మీద కట్టబడినటువంటి ఈ పనిని మనం చూస్తున్నప్పుడు ఇది వెండి కానీ, బంగారం కానీ, వెలగల రాళ్ళు కానీ అగ్నిలో వేసి తీసినప్పుడు ఇవి పాడైపోవు. సరికదా ఈ వెండి కానీ, బంగారం కానీ, వెలగల రాళ్ళు కానీ అగ్నిలోంచి తీసినప్పుడు ఇవి మరింత మెరుగై మరింత ప్రకాశమానంగా ప్రకాశిస్తాయి తప్ప వీటికి నాశనం అనేది లేదు ప్రియులారా. ఈ పని నిలిచి ఉంటుంది. మరి ఈ పని మరింత శ్రేష్టమైనదిగా ప్రకాశించేటువంటి పనిగా ఉంటుంది కనుక మనము చేసేటువంటి పనిని కూడా ఎట్లా చేస్తున్నాము అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. ఎందుకు చెప్తానంటే ఇక్కడ మనము చేసేటువంటి పని నిలిచి ఉండాలి. ఇక్కడ ఏం చెప్పాడు మనము గమనించినప్పుడు 14వ వచనంలో పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును, ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును అన్నాడు. ఇక్కడ చూడండి, ఒకనికి జీతం వచ్చింది, ఒకనికి నష్టం కలిగింది. ఎందుకంటే తనకి జీతం రాలేదు సరిగదా, మరి ఆ పని కొరకు పడినటువంటి ప్రయాస అంతా కూడా వ్యర్థమైపోయింది. ఎందుకంటే ప్రభునందు పడే ప్రయాస వ్యర్థము కాదు అని బైబిల్ చెప్తున్నప్పటికీ కూడా మరి ప్రభునందు ప్రయాస పడాలి. నిజమే, ఆ ప్రయాస ఎట్లా ఉండాలంటే మరి ఆ పని ఎట్లా ఉండాలంటే పునాది మీద కట్టబడిన పనిలాగా ఉండాలి. పునాది మీద కట్టబడినటువంటి ప్రయాసలాగా మనము
మరి ఆ పనిని చేయాలి. అర్థం చేసుకోండి, ఇక్కడ ఈ 2 పనులు కూడా 2 పునాదులను పోలి మనకి కనబడతా ఉన్నాయి. మరి ఒకటి పునాది మీద కట్టబడిన పని, ఒకటి పునాది లేకుండా కట్టబడినటువంటి పని. మరి ఈ రెంటిని కూడా అగ్ని పరీక్షించింది. మరి ఈ 2 పనులు అగ్నిలో వేసినప్పుడు ఒక పని నిలిచి ఉండటమే కాదు, ఆ పని మరింత మెరుగుగా కనబడుతుంది, ప్రకాశమానంగా కనబడుతూ ఉంది. ఒక పని కాలిపోయింది, బూడిదైపోయింది అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. మరి పనికి తగినటువంటి జీతాన్ని మనం పొందుకోవాలి. ఎందుకంటే ప్రభువైనటువంటి దేవుడు మన ప్రకటన గ్రంథము చివరి అధ్యాయంలో చెప్పాడు, మరి ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, మరి నేను వాని క్రియల చొప్పున వారికి నేను సిద్ధపరిచినటువంటి జీతము నా దగ్గర ఉన్నది అని ప్రభువా నాడు వాగ్దానం చేశాడు. కనుక ప్రభు వస్తున్నాడు, తప్పకుండా ఎవరు ఎటువంటి పని చేస్తారో వారికి ఆ పనిని బట్టి ఆయన జీతం ఇవ్వడానికి సిద్ధపరిచినటువంటి జీతంతో ఆయన త్వరగా రాబోతున్నాడు ప్రియులారా. అయితే ఆయన వచ్చేలోపు నువ్వు కట్టేటువంటి పని, లేకపోతే నువ్వు చేసేటువంటి పని ఎట్లా ఉందో ఒక్కసారి పరీక్షించుకో. అగ్ని వచ్చి నీ పనిని పరీక్షించక ముందే నువ్వు చేస్తున్నటువంటి సేవ, నువ్వు చేస్తున్నటువంటి పరిచర్య, నువ్వు చేస్తున్నటువంటి ప్రభు నిమిత్తం చేస్తున్నటువంటి పని ఎట్లా ఉన్నదో ఒక్కసారి పరీక్ష చేసుకోవాలి. చివరికి ఇతనికి ఏం మిగిలింది అంటే, ఇతనికి నష్టం కలిగింది మాత్రమే కాదు, అతడు తన మట్టుకు రక్షించబడును కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షించబడును అని ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ప్రియులారా, తన మట్టుకు తాను రక్షించబడతాడు కానీ తను చేసినటువంటి పని మాత్రం అక్కడ లేదు. కనుక తనకి ఎటువంటి బహుమానం ఉండదు, ఎటువంటి జీతం ఉండదు, ఎటువంటి మెప్పు ఉండదు, మహిమ ఉండదు, ఘనత ఉండదు, ఏమి ఉండదు. కేవలం ఒక వ్యక్తిని అగ్నిలో నుండి బయటికి తీసినప్పుడు అతడు కాలిన గాయాలతో బయటకు వస్తాడు. తను ఆరోగ్యాన్ని కూడా పోగొట్టుకున్నటువంటి వాడుగా గాయాలతో బయటకు వస్తాడు. ఆ గాయాలు పుండ్లవుతాయి, మానిన తర్వాత మచ్చలు ఉంటాయి. ఈ విధమైనటువంటి పరిస్థితి ఆ వ్యక్తికి ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియులారా. గమనించండి, నేను ఈ సమయంలో 3 విషయాలను నేను మీకు జ్ఞాపకం చేశాను. మొదటి పునాది ఏంటంటే మన వ్యక్తిగత ఆత్మీయ జీవితము. ఇది యేసుక్రీస్తు అనేటువంటి మాటల మీద మనం కట్టుకోవాలి. రెండవది సంఘము, అపొస్తలులు, ప్రవక్తలు ప్రవచించినటువంటి దేవుని యొక్క వాక్యమును ఆధారం చేసుకుని సంఘమును కట్టాలి. ఇక మూడవది ఏంటంటే దేవుని యొక్క వాక్యానుసారంగా మనము దేవుని పనిని చేయాలి. మన చిత్తానుసారంగా కాదు, మనుషుల ఇష్టానుసారంగా కాదు. ఎందుకంటే మనుషులను సంతోషపెట్టడం కొరకు మనము దేవుని పని చేయకూడదు. దేవునిని సంతోషపెట్టేటువంటి పని మాత్రమే నిలిచి ఉంటుంది ప్రియులారా. ఎందుకంటే అపొస్తలుడైనటువంటి పౌలు కూడా చెప్పాడు గలతీ పత్రికలో, నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడినైతే నేను ఇప్పటికీ మరి క్రీస్తుకు దాసుడను కాను అని చెప్తున్నాడు. ఎందుకంటే మనము విలువ పెట్టి కొనబడ్డాం కనుక మనుషులకు దాసులం కాకూడదు. మనం మనుషులను సంతోషపెట్టే పని చేయకూడదు. మనం కేవలం మనుషులను మనలను రక్షించడానికి తన విలువైనటువంటి రక్తాన్ని మన కొరకు చిందించి చనిపోయి సమాధి చేయబడినటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభువారిని సంతోషపెట్టడం కొరకే మనం పనిచేసి మనం ఆయన మెప్పును ఘనతను మనం ఆశించి పనిచేయాలి తప్ప వేయటొకటిగా చేయకూడదని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రియులారా. ఆలోచన చేయండి, మనం ఏ పునాది మీద ఉన్నామో ఒకసారి పరీక్షించుకోండి. ఒకవేళ వేయబడినది తప్ప వేరొక పునాది మీద కనుక మీరు ఉన్నట్లయితే వెంటనే మీరు మారు మనసు పొంది పశ్చాత్తాపపడి, ప్రభువా ఇక నా ఇష్టానుసారంగా కాదు నీ చిత్తానుసారంగా నేను జీవిస్తాను, నా ఇష్టానుసారంగా కాదు నీ ఇష్టానుసారంగా కడతాను, నా ఇష్టానుసారంగా కాదు నీ ఇష్టానుసారంగా నీ పని చేస్తాను ప్రభు అని ఒక మంచి తీర్మానం చేసుకుని ప్రభు యొక్క పునాది మీద కట్టబడాలని ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు అట్టి కృప మీకు దయచేయాలని చిన్న మాట ప్రార్థన చేస్తాను. దయాళుడు అయిన మా తండ్రి నీకు స్తోత్రాలు నాయనా. విన్న వాక్యాన్ని మా హృదయంలో భద్రంగా దాచుకుని దాని ప్రకారంగా మా జీవితాలను కట్టుకుంటూ సంఘాలను కట్టుతూ ఆ యొక్క పనులు నీ వాక్యానుసారంగా మాత్రమే మేము జీవిస్తూ నీ వాక్యానుసారంగా మాత్రమే నీ సేవ చేస్తూ ధన్యులమయ్యే భాగ్యాన్ని మాకు నీ కృపను సమృద్ధిగా దయచేయమని నాయన వాక్యం ఉన్నటువంటి మా ప్రియులందరినీ మీరు ఆశీర్వదించమని యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.